ఈరోజు దేశం ఇంత పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదిలి అయిపోయింది, అన్ని రకాల నష్టాలు ఉంటుంటే నీ పేరు కోసము నీ కోసము ఇది చేయమని మోడీకి ఎవరు చెప్పారు? రాముడు వచ్చి అడిగాడండి అడిగాడా? గుడి కట్టమని రాముడు వచ్చి చెప్పాడా? వీళ్ళందరికీ ఇన్విటేషన్లు పంపమని? లేకపోతే ఈ లెవెల్ ఈయనదో పెద్ద లెవెల్లో మహాయోగిలాగా ఈయన యజ్ఞాలు చేశాడా, యాగాలు చేశాడా? లేకపోతే రాముడు చేసినట్టు రాముడిలాగా రామబాణాన్ని పట్టుకొని అబద్ధాలు చెప్పకుండా రాజకీయంలో ఏమన్నా చేస్తున్నాడా? ఏమండి ఇదేమన్నా అర్థం లేని రామ మందిరాన్ని కట్టడం ఏందండి? సరే గుడి కట్టావు బాగుంది, అది కోర్టును నువ్వు అనుకున్నావు, కోర్టు తీర్పులకు అనుగుణంగా మనకు ఫేవరబుల్గా వచ్చింది. అంతేగాని రాముడిని నువ్వు రాకపోతే గుడికి రాకపోతే మా ఇష్టం అండి, దేవుడు అనేవాడు మా ఇష్టం, మేము ఎవరినన్నా కొలుచుకుంటా ఎవరన్నా మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? 8,000 మంది కోట్ల మంది జనాలలో దేవుళ్ళు ఒకరు. ఈయన మానవ జన్మ ఎత్తాడా రాముడు, మానవ జన్మెత్తిన కృష్ణుడు ఉన్నాడు, ఎన్ని యుగాలలో వాళ్ళవన్నీ ఉన్నాయి. సో ఎవరి నమ్మకంతో వాళ్ళకి నన్ను ఉన్నారు, కానీ ఎవరు ఈ రకంగా రాముని ఈయన మరి బీజేపీ వచ్చినాక రాముడు గుర్తుకొచ్చినాడా? అంతకుముందు రాముడు మాకు ఇన్విటేషన్ రిజెక్ట్ చేసి బాధపడుతున్నారు. మా ఇష్టం అండి, నువ్వెవడు అడగనికి? నీకు రాసిచ్చామా? నువ్వు ప్రధానమంత్రిలో వల్ల ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడివి. నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు ఎందుకు రాలేవు? నువ్వు వ్యతిరేకి దానికి నువ్వు పార్టీలో మీకు నష్టం జరుగుతూ శపించడానికి వెళ్ళేమని దేవుళ్ళ? రైట్ సుభాష్ గారు ప్లీజ్. వెంకట్ గారు నేను ఒకటి అడుగుతానండి. పుష్పలీల గారు మాకు కూడా బాగా పరిచయం, తర్వాత మేము ఇద్దరు కలిసి పనిచేసినాం. నేను ఏమంటున్నానంటే మీకు అంటే మేము రాముని పట్టుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మీరు కూడా పట్టుకోండి రాముని. మేము పట్టుకోము, మాకు అవసరం లేదు. వినండి మేడం, వినండి. మీరు ఏంటంటే నాకైనా సీనియర్, మీరు నేను మాట్లాడుతున్నప్పుడు 2 నిమిషాలు టైం ఇవ్వండి మాకు. కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మల్లికార్జున ఖర్గే గారు, వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మా దగ్గర ఉన్న వాలంటీర్స్, తర్వాత కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఏంటంటే మొత్తం కార్యకర్తలు ఎవరు ఉంటున్నారో మీరు కూడా పాల్గొనండి అలా అని చెప్పండి. ఎందుకు మీరు ఏంటంటే రాజకీయం చేస్తున్నారు? ఇది రాజకీయం చేసేది మీరా మేమా? ఇప్పుడు మాకేం సంబంధం? మాట్లాడండి. విరాళం కూడా ఎవరి దగ్గరకు వచ్చి అడగలేదు, స్వచ్ఛందంగా ఇచ్చినారు. అది ఏంటంటే క్లోజ్ కూడా చేస్తున్నారు, బ్లాంక్ అకౌంట్ కూడా క్లోజ్ చేసినారు. మీరు కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్ చూడండి. తబ్లకి జమాత్ ఏమో 2-3 ఏంటంటే 6 కోట్లు 10 కోట్లు ఇస్తారు తెలంగాణలో. ప్రపంచం అంతా అది ఇస్లామిక్ ఏంటంటే ఒక అవుట్ ఫిట్, అది దాన్ని ఏంటంటే బ్యాన్ చేసినారు. దాన్నేమో ఢిల్లీలో కానీ లేకుంటే హైదరాబాద్ లో జరుగుతుంటే ప్లేస్ ఇస్తారు, పోలీసు వస్తారు, ఎమ్మెల్యేస్ వస్తారు, ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేస్ పోతారు, వాళ్ళకి అన్ని సదుపాయాలు చేస్తారు. ప్రపంచం అంతా బ్యాన్ చేసింది. రామాలయం కానీ రాముని కానీ ప్రపంచం అంతా బ్యాన్ చేయలేదు. ఇది కొంచెం ఆలోచించాలి మీరు కూడా ఏంటంటే జై శ్రీరామ్ అని చెప్పండి. ఎవరైనా వద్దన్నారా? మీకు ఏంటంటే ఇప్పుడు జై శ్రీరామ్ అని చెప్పగానే మీకు ఏంటంటే మొత్తం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే బీజేపీ కొట్టేస్తారా? ఇది రాజకీయం వేరు, తర్వాత ఏంటంటే ఒక మనోభావాలు అనేది ఏంటంటే కంప్లీట్ గా వేరు. మీరు ఇన్విటేషన్ ఇస్తున్నామో ఇట్లా ఏంటంటే ఇట్లా మాట్లాడతారు. ఇన్విటేషన్ ఇవ్వకుంటే మాకు అసలు ఇన్విటేషన్ ఇచ్చినారా? ఇదేంటంటే బీజేపీకి సంబంధించిన రాముడా అదే అంటారు అన్నాడు. మీకు ఇన్విటేషన్ అంటే మేము ఎన్నికల ఎజెండాగా మీరు రాముని మీరెవరు మరి? దేశంలో ఏంటంటే మురళీధర్ గారు సుభాష్ గారు మళ్ళీ 85% ఉన్న హిందూస్ లో ఏంటంటే హిందువులో ఏంటంటే గౌరవించాలి. మీరు ఎందుకు ఏంటంటే రాముడు ఏంటంటే ఒక మానవుడు అని చెప్పి అంటే మొత్తం చిన్న చూపు ఎందుకు చూస్తారు మీరు? ఒక వర్గానికి ఏంటంటే 15% ఉన్న దానికేమో 15% ఉన్న దానికి నెత్తి మీద పెట్టుకుని ఈ ఎజెండాతో మీరు గెలిచారా? ప్రధానమంత్రి అయ్యాడా? ఈ ఎజెండా పెట్టి వచ్చాడా? ప్రధానమంత్రి అయ్యాడా? ఈ ఎజెండాతో ప్రజల దగ్గరకు వెళ్ళాడా? ఇదే చెప్పి ప్రధానమంత్రి ఓట్లు అడిగాడా? ఇదే ఓట్లు అడిగింది. 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ప్రజలకు మురళీధర్ గారు ఒక్క నిమిషం సుభాష్ గారు మురళీధర్ గారు మాట్లాడలేము. నమస్కారం అండి. రండి అని చెప్తున్నారు వాళ్ళు. చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. పుష్పలీల గారు, ఫస్ట్ మనం ఆధునిక సమాజంలో సభ్య సమాజంలో ఉన్నాం. వాడు వీడు ఎవడాడు అన్న వర్డ్స్ వాడటం మంచిది కాదు మీలాంటి పెద్దలకి. 1. 2, రామాలయ నిర్మాణం రాముడు వచ్చాడా రాముడు అడిగాడా అని చెప్పి అన్నారు. మా రాముడు దగ్గర 460 సంవత్సరాలు ఇల్లు లేకుండా తిరిగాడండి. దానికి కారణం ఎవరో మీకు తెలుసు. తర్వాత 70 సంవత్సరాల పాటు మీ సహకారంతో మీరు దగ్గర తీసుకున్న సమాజం వాళ్ళతో మా రాముని వీధులు పాలు చేశారు. ఇప్పుడేదో దీనిలో ప్రభుత్వ సొమ్ము గాని. 1 నిమిషం పుష్పలీల గారు,
దీనిలో ప్రభుత్వ సొమ్ము కానీ ఖజానా నుంచి కానీ ఒక్క రూపాయి తీసుకోలేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రపంచంలో అన్ని దేశాల్లోని రామ భక్తులు తమకు తోచిన విధంగా ఆగండి 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు వేసి 4,600 కోట్ల రూపాయలు ఇచ్చారు మాకు. ఇస్తున్నాం సార్, ఇస్తున్నాం. దానిలో కేవలం 1,600 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాం. మిగతా 3,000 కోట్లు అలాగే ఉన్నాయి. దీనిలో ఎవరి దగ్గర ఏ సెక్యులర్ దగ్గర మేము డబ్బులు ముష్టి తెచ్చుకుని తీసుకోలేదు. అలాగే మీరు ఇంకొకటి అన్నారు, రాముడు దేశానికి డబ్బులు పడుతున్నారు. తబ్లికే జమాతికి 1,50,00,000 రూపాయలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి గారు పరమాణ స్వీకారం చేసిన 20 రోజుల్లోనే అప్పుడు మీకు మాట్లాడలేకపోయారా? Yes, అప్పుడు yes. మీకు సమాధానం తెలియదా? ఇంకోటి, రాముడు ఎక్కడున్నారు? రాముడు ఎక్కడ 470 సంవత్సరాలుగా మా గుండెల్లో పెట్టుకుని ఉన్నామండి రాముడిని. ఇవాళ ఇల్లు కట్టుకుంటున్నాం, ఇల్లు గృహప్రవేశానికి పిలుస్తున్నాం. వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. కానీ రాజకీయ కాదండి మురళి గారు, దానికి రాజకీయ రంగం తిరుగుతున్నారని కదా వాళ్ళు అవాయిడ్ చేసింది, దానికి పొలిటిసైజ్ చేస్తున్నారని కదా. ఎటువంటి పొలిటికల్ లేదండి. రాముడి పేరు మీద మేము ఎప్పుడు ఓట్లు అడగలేదు. ఇది హిందువుల ఐక్యత కోసం పడబడింది తప్ప రాముడి పేరు చెప్పుకుని ఓట్లు అడగలేదు. మిగతా పార్టీలాగా ఒక మతాన్ని ఒక సమాజాన్ని దగ్గర తీసుకుని వాళ్ళని బుజ్జగించి వాళ్ళ ఈపులు దువ్వి వాళ్ళకి ఒకసారి ఆన్సర్ చేయండి. అర్థమైందండి. మీరు ఒకసారి మాట్లాడండి. పుల్లారావు గారు మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. పుల్లారావు గారు. మీరు మాట్లాడాక నేను మాట్లాడతాను సార్, మాట్లాడండి. ఓకే, ఏం లేదు మురళీధర్ గారు. ఇప్పుడు మెయిన్ థింగ్ నాకు చెప్పండి. ఐ వెరీ హ్యాపీ రామ్ మందిర్ కట్టారు, హిస్టరీ అదంతా, దాంట్లో నాకు ఏమి ప్రాబ్లం లేదు. ఐ వెల్కమ్ ఇట్. ఒక ఇష్యూ ఏంటంటే ఎవరికి లేదండి. ప్రపంచంలో సుమారు 170 మాట్లాడించండి. Let him, right, please. నేను ఎక్కువ టైం తీసుకోను, చాలా నిశ్శబ్దంగా ఎవరు మాట్లాడినా Please, please, మాట్లాడండి. పుల్లారావు గారు మీరు మాట్లాడండి. కూడా మనకి ఏంటంటే ద వే ఇట్ ఈస్ బీయింగ్ డన్, ఆ ఇన్విటేషన్స్, ఆ హంగామా, అది అనవసరం కదా. అవును, నేను చెప్తున్నా, నాకు పుష్ప గారికి రైవలరీ ఉన్నది. ఎవరో వెంకట్ గారు పిలుస్తారు ఇన్విటేషన్, నాకు సమానంగా ఇస్తే